జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి జన సైనికులు భారీగా తరలివస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ జనసేన పార్టీ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన చూశాం, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో కూడా చూడాలని అనుకుంటున్నామంటున్న తెలంగాణ జన సైనికులతో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. కాదు తెలంగాణ నుంచి కూడా భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు అంతా కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా పరిస్థితి పైన ఎట్లా ఉందండి? చిత్రాడ వస్తున్నారు తెలంగాణ నుంచి, మీరు దారి పొడవునా కూడా ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది సార్. తెలంగాణ నుంచి కాదు, ఈరోజు దేశంలో ఉన్న నాలుమూలలో ఉన్నటువంటి జన సైనికులు ఈరోజు పిఠాపురం రావడం జరుగుతూ ఉంది. ఈ దారి పొడవును చూస్తూ ఉంటే ఎంత మంచి వాతావరణమో మేము చూస్తూ ఉన్నది. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలని చేసే పనులు ఏదైతే భోజనం కావచ్చు, ఇది వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, చల్లదనానికి పుచ్చకాయలు కావచ్చు, ఏ పార్టీ చేయని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా స్వచ్ఛంగా వారి డబ్బుతో ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు మేము సేవ చేద్దామని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించారో ఆ అడుగుజాడలు నడుచుకుంటూ, ఆయన గారు ఆశయాలను నడుచుకుంటూ ఈరోజు సేవా కార్యక్రమాలు మా జన సైనికులు, తెలుగు రెండు రాష్ట్రాలు జన సైనికులు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. పార్టీ పెట్టిన తర్వాత 12 ఏళ్ళు అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ఎలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ మీరు ఎలా అనుకుంటున్నారు? వాస్తవంగా మనం చూసుకుంటే ఇదే మార్చి 14న తెలంగాణ గడ్డమైన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల వ్యవధిలోని ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా దూషించినాయో, ఏ విధంగా కించించి మాట్లాడినాయో మనందరం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ లెక్క చేయకుండా అండర్ స్ట్రైక్ రేట్తో కొట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేసింది అంటే ఒక జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక తెలంగాణే కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు జనసేన వైపు చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సాక్షాత్తుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారే మీరు పవన్ కళ్యాణ్ గారు గాలి గారు మీరు తుఫానీ అని చెప్పేసి మేము అనటం జరిగిందా ఉంది. అంటే పిఠాపురంతో గెలిచిన తర్వాత యావత్తు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈరోజు పిఠాపురం వైపు చూస్తూ ఉన్నారు. అది జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, మరి భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఈ రాజకీయ పరిణామాలు మారుతాయంట. మంచి క్వశ్చన్ వేసినారు అన్నగారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అండర్ స్ట్రైక్ రేట్తో కొట్టారో జనసేన పార్టీ మేము స్థాపించినామో ఉమ్మడిగా దీని ప్రకారంగా రాబోయే రోజుల్లో వివిధ పార్టీలకి తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీలకి ప్రత్యామ్నాయ పార్టీ ఒక జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. జనసేన అనే పార్టీ జెండాని తెలంగాణ గడ్డమని ఎగరేయడానికి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ఆ తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా జరిగిందో దానికంటే 100 రెట్లుగా ఈరోజు అధికారంలో రావడానికి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత ఆతృత పడతా ఉంది. ఎలా అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు, వీళ్ళందరినీ దాటుకుని పవన్ కళ్యాణ్ ముందుకెళ్లాలంటే ఎలాంటి అంశాలు ఉన్నాయి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చూశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతుందో మన ప్రభుత్వం పనులని. ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు ఈరోజు చూస్తూ ఉన్నారు. కొత్త పార్టీకి మనకు అవకాశం ఇద్దామని, అది జనసేన పార్టీ దానికి ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మీకు చిత్రాడలో జనసేన సభ ప్రాంగణం? చిత్రాడలో అయితే ఇబ్బంది లేదన్న. 12వ ఆర్బీఐ సంస్థంగా అయితే మనకు వచ్చిన వైసీపీ తరఫున అయితే ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంది. ఇతను వచ్చిన కానించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చారో ఎవరికి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ఉండి ప్రతి ఒక్కరు ఆటంకాలు లేకుండా ప్రతి దాంట్లో మంచి చెడు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఖర్చు కూడా జనసేన నాయకులు చూసుకుంటూ ప్రతి ముందడుగులో ఉన్నారు. ఇక్కడ మంచి చెడు చూసుకుంటూ ప్రతి నాయకులు కర్త కర్మ క్రియ చూసుకుంటూ నాయకర్తలే ఉన్నారు. దేనికి ఇబ్బంది లేకుండా ఇలానే చేసుకుంటూ పాల్గొంటూ ఉండాలని ప్రతి నాయకులు కానీ, యువత కానీ, కార్యకర్తలు కానీ, కమిటీ కానీ అడ్డంకులు లేకుండా ఇలానే పాల్గొంటూ ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పవన్ కళ్యాణ్ రావాలి అనాలని మనకి లేదు సార్ టార్గెట్. అతను రావాలి, మనకంటూ టార్గెట్ ఉండాలి, బలహీన వర్గాలు ముందుకు రావాలి.
ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభంజనం భవిష్యత్తులో సృష్టించబోతున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో తెలంగాణలో కూడా అదే విధంగా అధికారంలోకి భవిష్యత్తులో వస్తారన్న నమ్మకాన్ని తెలంగాణ నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రాడలో జనసేన యొక్క కోలాహలం అయితే వైభవాన్ని అంటుతోంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, చిత్రాడ నుంచి.